చట్టంకి లేబర్ కోడ్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఈ రోజు ఉన్న కానీ చట్టరీత్యా ఏ వసతులు ఉన్నాయో సౌకర్యాలు ఉన్నాయో కార్మికులకు అవి కట్ చేసి మరి యజమానులకు లాభదాయకంగా ఉండేట్టు ఈ లేబర్ కోడ్ లో మరి వాళ్ళు అందులో చేర్చబడింది. అందుకే అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళని కలిసి ఇండియాలో ఒక బిఎంఎస్ తప్ప అన్ని కూడా ట్రేడ్ యూనియన్స్ కలిపి దేశంలో ఈ కోడ్కు లేబర్ కోడ్కు విరుద్ధంగా మనం అంతా కూడా ఎడ్యుకేషన్ చేస్తా ఉన్నాము, స్ట్రగల్ చేస్తా ఉన్నాము. ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున అందరం కలిసి స్ట్రగల్ చేసి ఈ యొక్క లేబర్ కోడ్ తీసుకొచ్చిండ్రో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. అందరు కార్మికులు ఇందులో పాల్గొనాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్ లో అందరు పాల్గొని ఈ యొక్క లేబర్ కోడ్ ను అమలు రాకుండా చూడాలి. అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి మేమంతా కూడా ప్రోగ్రామ్ ఇస్తాము. దాని ప్రకారంగా ఈ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ ఏది ఉందో ఆల్ ఇండియాలో దానికి నేను చైర్మన్ గా ఉన్నాను. ఆ కమిటీ వాళ్ళు మరి ఎడ్యుకేషన్ చేయాలని నిర్ణయం చేశారు. ఏ విధంగా చేయాలి ఎడ్యుకేషన్, ఈ లేబర్ కోడ్ ఏ విధంగా వ్యతిరేకించాలి, ఏ విధంగా మనము దీన్ని విడ్రా చేయించాలి అనే విషయం పైన కూర్చొని మాట్లాడి ఒక సమరస్యమైన ప్రోగ్రాం తయారు చేసి అన్ని చేయడం కలిసి ఢిల్లీలో, హైదరాబాద్ లో, అన్ని రాజధానిలో మరి ఎడ్యుకేషన్ చేయడానికి, ధర్నాలు చేయడానికి మేము ప్లాన్ చేస్తామని మీతో మనవి చేస్తాము.